ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. సీత, ఎక్కడున్నావు? కాఫీ తీసుకురా, ఆఫీస్కి వెళ్ళాలి. సీత, టైం అవుతుంది సీత. సీత, 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 ఎక్కడికి వెళ్ళింది సీత? ఏంటి సీత, ఇక్కడేం చేస్తున్నావు? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎందుకండి? కనిపించకపోతే టెన్షన్ ఉండదా? కాసేపు కనిపించకపోతేనే ఇంత టెన్షన్ పడతారా? ఊపిరి పీల్చడం కాసేపు ఆపితే ఉక్కిరి బిక్కిరి అయిపోతాం కదా, ఇది అంతే. అయినా ఇక్కడేం చేస్తున్నావు? నాకు ఆఫీస్కి వెళ్ళే టైం అయింది. నువ్వు రోజు నాకు ఎదురు రావాలి కదా. ఇలా వచ్చేస్తే ఎలా సీత? ఏంటండి మీరు? రోజు నేను ఎదురొచ్చి కనిపించాలనుకుంటే ఎలా? నేను లేకపోయినా మీ పనులు మీరు చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకు అలవాటు చేసుకోవాలి? ఎందుకంటే రోజులెప్పుడూ మనం అనుకున్నట్టే నడవు కదా. ఈరోజు ఉన్నవాళ్ళం రేపుండాలి అని రూల్ లేదు. ఉంటామన్నా నమ్మకం లేదు. సీత, అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? ఎందుకండి అంత టెన్షన్ పడతారు? నేనేదో మామూలుగా అన్నాను. ఎలా అన్నా నువ్వు మాట్లాడేది తప్పు. మీరు నా మీద ప్రేమతో కోపడుతున్నారే కానీ నిజం ఒప్పుకోలేకపోతున్నారు. ఏంటా నిజం? జీవితం ఒక నీటి బుడగ లాంటిది. అదెప్పుడు పగిలిపోతుందో తెలీదంటారు కదా. అసలు మనిషి ప్రాణం పోవడం ఎంతసేపు చెప్పండి? సీత, ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు? జీవితం అంటే అన్నీ మాట్లాడుకోవాలి, అన్నీ నమ్మాలి, ఎన్నో భరించాలి. అదే కదా జీవితం. ఏమో, ఈరోజు బాగుండి నేను రేపు లేకుండా పోవచ్చు. అప్పుడేం చేస్తారు? నీ ప్రాణం పోవడానికి ఒక్క నిమిషం ముందు నేను వెళ్ళిపోతాను సీత. ఏమండి? అవును మరి, నువ్వు ఒక్కదానివి ఎలా వెళ్తావు? నీకు కూడా నేను ఉండాలి కదా. ఛీ, అలా పిచ్చిగా మాట్లాడకండి. బాధేస్తుంది కదా, మరి నాకు కూడా అంతే. అలాగే బాధేస్తుంది. మనం ప్రేమించేవాళ్ళు, మనం ఇష్టపడేవాళ్ళు ఏదైనా ఇలా అపశకునంగా మాట్లాడితే గుండెని కోసేసినంత బాధేస్తుంది. కాబట్టి ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. పద, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఇంత ప్రేమ పెంచుకున్న మీకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నానండి. ఆ దేవుడికి ఎందుకు మన మీదంత కోపమో తెలియడం లేదు. నా పరిస్థితి మీకెలా చెప్పాలి? సీత, అమ్మా, తాతయ్య, ఒకసారి బయటికి రండి. ఏంట్రా ఇక్కడ ఆగిపోయారు? రండి లోపలికి. తాతయ్య, మేము లోపలికి రావాలంటే మమ్మల్ని అమ్మ హారతిచ్చి
ఆహ్వానించాలి తాతయ్య. కొత్తగా ఆహ్వానించడం ఏంట్రా? మీరిద్దరు ఎప్పుడు కలిసి వస్తూనే ఉంటారు కదా. అప్పుడు రావడం వేరు, ఇప్పుడు రావడం వేరు తాతయ్య. ఇప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకొని వచ్చాం తాతయ్య. ఏంట్రా నువ్వనేది? పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏంటోనమ్మా, అనుకోకుండా అలా జరిగిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? జరిగిపోవడం ఏంటి? మన ఇంటి పరిస్థితులు ఏమిటో నీకు తెలుసు కదా. మీ నాన్న కనిపించడం లేదు, మీ అన్నయ్య వదిన బయటికి వెళ్లారు. ఇలాంటి సమయంలో ఎవరూ లేకుండా ఎలా పెళ్లి చేసుకున్నావు? అమ్మా, పరిస్థితి అలా వచ్చిందని చెప్పి తాళి కట్టాల్సి వచ్చింది. అవునత్తయ్య, ఇదిగోండి తాళి కూడా కట్టుకున్నాను. శైలు, అదే కట్టించుకున్నాను అత్తయ్య. అమరాని, ఇంకా మనం చేయగలిగిందే ఉంది. హారతిచ్చి వాళ్ళను లోపలి పిలువు. ఆగండి. ఈ ఇంట్లో పద్ధతి పాడు ఏం లేదా? వాళ్ళు పెళ్లి చేసుకున్నావని అనగానే హారతిచ్చి లోపలికి పిలుస్తారా? అయినా ఎవరు లేకుండా పెళ్లి చేసుకుంటే అది పెళ్ళెలా అవుతుంది? కట్టింది తాళెలా అవుతుంది? అక్క, మరి మీ పెళ్ళెలా జరిగిందక్క? అత్తయ్య మామయ్య దగ్గరుండి మీ పెళ్లి జరిపించారా? తాతయ్య గారు అక్షింతలు వేసి ఆశీర్వదించారా? చెప్పక్క, మీ పెళ్లి ఎలా జరిగింది? అది పాయింటే శైలు. అమెరికాలో పెళ్లి చేసుకొని వచ్చారు కదా వదిన మీరు. మీకంటే మేమే నయం, కనీసం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. కానీ అమెరికాలో మీ పెళ్లి గుళ్ళో జరిగిందా లేక గదిలో జరిగిందా అక్క? షట్ అప్. ఎందుకమ్మా ఆ అమ్మాయి మీద అరుస్తావు? ఆ అమ్మాయి చెప్పేది నిజమే కదా. ఎవరికి తెలియకుండా మీ పెళ్లి కూడా అలాగే జరిగింది కదా. అంటే మా పెళ్లి వీళ్ళ పెళ్లి ఒకటేనా? ఒకటి కాకపోతే ఇంకేంటి? మేమింకా నయం, పెళ్లికి ముందే వచ్చి అత్తయ్యకి మామయ్యకి పెళ్లి చేసుకోబోతున్నాము అని చెప్పి వాళ్ళ దీవెనలు తీసుకున్నాం. మీరు అది కూడా చేయలేదు కదా. తెల్లారేసరికి ఎదురుగా వచ్చి పెళ్లి జరిగింది అన్నారు. అమ్మా నాన్న సరే అన్నారు. మన ఇంట్లో పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళిళ్ళు జరగడం అనేది ఎవరికి రాసి పెట్టినట్టు లేదురా. ఊరి కోసం రాము సీతను అలా పెళ్లి చేసుకున్నాడు. ఎవరికి తెలియకుండా వీళ్ళ పెళ్ళేమో ఇలా జరిగింది. ఇప్పుడేమో మీరు. అమరాని, ఇంకా మనం చేయగలిగిందేముందమ్మా? వీళ్ళకి హారతి ఇచ్చి లోపలికి తీసుకురా. లోపలికి ఎందుకు వస్తారు? వాళ్ళ ఇంటికి వెళ్ళమను. ఇక్కడికి ఎలా వస్తారు? వాళ్ళు రావడానికి వీల్లేదు. మా అత్తగారింటికి నన్ను రావద్దని నువ్వెలా అంటావక్క? పెళ్లి చేసుకొని నువ్వేమైనా మీ పుట్టింటికి వెళ్ళావా? లేదు కదా, ఇక్కడికే కదా వచ్చింది. నేను అంతే, పెళ్ళయి అత్తారింటికే వచ్చాను. హ, అది కూడా కరెక్టే కదా వదినా. నీకో న్యాయం, శైలుకో న్యాయం ఉండకూడదు కదా. ఆదిత్య, కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చారు, ఇప్పుడు గొడవలు ఎందుకు? ఒక నిమిషం ఉండండి.
కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. పద. కొన్ని రోజులు బ్రతకలేనా? నీకెలా చెప్పాలో తెలియడం లేదమ్మా, కానీ నీకున్న ప్రాబ్లం ఏంటో నీకు అర్థం కావడం లేదు. ఏ చిన్న అవకాశం ఉన్నా ముందే అది చెప్పేదాన్ని. ఇది 4th స్టేజ్ అంటే ఆల్మోస్ట్. వద్దులేమ్మా, నేనిక ఇంతకంటే ఏం చెప్పలేను. ఇలాంటి కేసులో చాలా వరకు బ్రతికే అవకాశం లేదు. ఎక్కడో వేలల్లో లక్షల్లో ఒక్క కేసుకి రికవరీ ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా 0.001%. బెటర్ నువ్వు మీ ఆయనకి నిజం చెప్పు. నేను చెప్తే ఆయన నాకంటే ముందే తను వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు డాక్టర్. నా భర్తకి నేనంటే ప్రేమ కాదు, పిచ్చి. నాకు చిన్న కష్టం వచ్చినా అస్సలు తట్టుకోలేరు డాక్టర్. అందుకే మిమ్మల్ని బ్రతిమిలాడి ఇక్కడికి రమ్మన్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళాననే విషయం ఏ మాత్రం తెలిసినా ఆయనకి అనుమానం వస్తుంది డాక్టర్. నేను ఎంతో మంది పేషెంట్కి ట్రీట్మెంట్ చేశాను, కానీ నీలాగా ఎవరూ ఇంత ఎమోషనల్గా కనెక్ట్ కాలేదు సీత. డాక్టర్కి పేషెంట్ విషయంలో ఎలాంటి ఎమోషనల్ బ్యాంగింగ్స్ ఉండకూడదు, కానీ నీ విషయంలోనే నాకు తెలియకుండానే కనెక్ట్ అయ్యాను. నిజం తెలిస్తే నీ భర్త ఏమవుతాడోనని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు దూరమైతే నీ భర్త ఎలా భరిస్తాడో అని నేను ఆలోచిస్తున్నాను. ఆయన గురించి డాక్టర్ నా బాధంతా. నేను లేని ప్రపంచం ఆయనకి శూన్యం అయిపోతుంది. అందులోంచి ఆయన్ని బయటికి తేవాలి అంటే నన్ను మించిన బాధ్యత ఆయనకి కావాలి. అందుకే బిడ్డని ఇవ్వాలి. అది ఎంత డేంజరో నీకు అర్థం కావడం లేదమ్మా. నీతో పాటు ఆ బిడ్డ కూడా. వద్దు సీత, అలాంటి ఆలోచన కూడా మంచిది కాదు. అసలు నీ బాడీ పరిస్థితి నువ్వు అర్థం చేసుకోవాలి. సీత, ఇలారా. నేను భోజనానికి వస్తున్నానంటే చేసే పని కూడా పక్కన పెడుతుంది. అలాంటిది అలా ఎలా రావద్దని చెప్తుంది? నాకంటే ఆర్డర్స్ ముఖ్యం కాదు కదా తనకి. ఏంటి సార్, ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు? ఎప్పుడు బిజినెస్ గురించేనా? ఇలా బయటికి వచ్చినప్పుడైనా ఆ ఆలోచన నుంచి కాస్త బయటికి రండి సార్. మా రామ్ ఎప్పుడూ అంతే, 24/7 బిజినెస్ గురించే ఆలోచిస్తాడు. తన సక్సెస్కి కారణం కూడా అదే. ఇక నుంచి మీ స్ట్రెస్ నేను షేర్ చేసుకుంటాను సార్. మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. కార్తిక్, కార్ ఆపు. ఏమైంది రామ్? ఒకసారి ఆపు. ఇది సీత బండి. ఇవాళ ఇక్కడెందుకుంది? డెలివరీస్ ఇవ్వాలని చెప్పింది కదా, మరి ఇక్కడేం చేస్తుంది? రామ్, కార్తిక్, మీరు వెళ్ళండి, నేను తర్వాత వచ్చి జాయిన్ అవుతాను. అదేంటి సార్, లంచ్కి వెళ్దామని ఇలా మీరు మధ్యలో డ్రాప్ అయితే ఎలా? ప్లీజ్ ప్రేమ, నాకు కొంచెం పనుంది, మీరు వెళ్ళండి. నేను తర్వాత వస్తానంటున్నాను కదా. ఇట్స్ ఓకే రామ్, కానీ నువ్వు మాత్రం త్వరగా వచ్చాయి.
ప్రేమ పద. సీత వస్తే ఎర్లీ మార్నింగ్ గుడికి రావాలి, అలాంటిది గుడి క్లోజ్ చేసే టైంలో రావడం ఏంటి? ఎంత చెప్పినా నువ్వు కన్విన్స్ కావడం లేదు కదా. నేనే కన్విన్స్ అవుతాను. నేను ఫోన్ చేస్తాను. ఉంటాను సీత. అలాగే డాక్టర్. సీత, మీరేంటండి ఇక్కడున్నారు? నేను అదే అడుగుతున్నాను, నువ్వేంటి ఇక్కడ? అదేం ప్రశ్న అండి. గుడికి ఎందుకు వస్తారు? హోమ్ డెలివరీ చేయాలన్నావు కదా, మరి గుడికి రావడం ఏంటి? అది డెలివరీ చేసి వస్తూ గుడికి వచ్చాను. ఉదయం కుదరలేదు, అందుకే ఇప్పుడు వచ్చాను. ఆవిడెవరు సీత? ఎవరు? అదే ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిన ఆవిడెవరు? ఆవిడ నాకు బాగా తెలిసిన మనిషి. మా నాన్న తరపున చుట్టం. మరి ఆవిడ్ని ఇంటికి తీసుకురావాలి కానీ ఇక్కడ మాట్లాడి పంపిస్తున్నావేంటి సీత? ఏంటండి మీ అనుమానాలు? ఎప్పుడూ లేనిది మీరిలా అనుమానిస్తూ మాట్లాడుతున్నారేంటి? సీత, నువ్వలా ప్రవర్తిస్తున్నావు. ఒక్క విషయం నాకు క్లారిటీ ఇవ్వు. నువ్వు నా దగ్గర ఏదైనా దాచే ప్రయత్నం చేస్తున్నావా? అవునండి, ఇది ఎవ్వరికీ చెప్పొద్దు. ఇది గంటికోట రహస్యం. నా దగ్గర ఒక పెద్ద నిధి ఉంది. అది ఇన్నాళ్ళు చాలా రహస్యంగా దాచాను. మీరు కూడా ఎవ్వరికీ చెప్పొద్దు, సరేనా? సీత, మరి లేకపోతే ఏంటండి, మన మధ్య రహస్యాలేముంటాయి? అయినా మీ దగ్గర నేనేం దాస్తానండి? లే సీత, నేను ఇంటికి వస్తానంటే వద్దన్నా. ఎప్పుడు నువ్వలా చెయ్యవు కదా. నిజంగా అర్జెంట్ డెలివరీ ఉందండి, పెద్ద ఆర్డర్. అది ఇచ్చి వస్తుంటే మా చుట్టం కలిసింది. గుళ్ళోకి వెళ్దాం రా అంటే వచ్చాను. అలా మాట్లాడుతూ ఉండిపోయామంతే. అది సరే, మీరేంటి ఇలా వచ్చారు? ఆఫీసులో ఉండాలి కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? కార్తీక్ మా పిఏ లంచ్కి వెళ్దాం అన్నారు. నువ్వెలాగో ఇంటికి రావద్దన్నావు కదా. సరే అని వాళ్ళు బలవంతం చేస్తే వెళ్తున్నాను. అంతలో నీ బండి కనిపించి ఆగాను. మరి లంచ్? ఏ, ఇంటికి వస్తే పెట్టవా? అయ్యో, ఎందుకు పెట్టానండి? పదండి. ఉండు, ఇక్కడి దాకా వచ్చాం కదా, దేవుడికి దండం పెట్టుకుని వెళ్దాం. గుడి మూసేశారండి, తర్వాత వెళ్దాంలే. కారు వెళ్ళిపోయింది కదా, బండి పైన వెళ్దాం, పద. పద. ఏంటి సీత, నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అదేం లేదండి. లేదు, నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తుంది. మన మధ్య దాపరికాలేముంటాయండి? నిజంగా ఏమీ లేవా? లేవు. సరే, నువ్వు లేవు అంటే ఉన్నాయా అని నేను బలవంతం చేయలేను. కానీ ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకో సీత, కష్టమైనా సుఖమైనా పంచుకోవాల్సింది, భరించాల్సింది మన ఇద్దరమే. వెళ్దామా? అలాగేనండి.
ఏంటి సీత, నిద్ర వస్తుందా? అవునండి, కళ్ళు మూతలు పడుతున్నాయి. ఇలాగే కళ్ళు మూయాలనుంది. ఏమన్నావు సీత? నేనేమన్నానండి? ఇప్పుడేదో అన్నావు కదా. అది నిద్ర వస్తుంది, కళ్ళు మూయాలి అని. ఆ మాటకి ఈ మాటకి చాలా తేడా ఉంది సీత. ఇంకెప్పుడు నీ నోటి నుంచి అశుభం పలకద్దు, పొరపాటును కూడా అలా మాట్లాడద్దు. అలాగేనండి. సరే, బండి చిన్నగా నడుపుతాను, రిలాక్స్ అవ్వు. సరే. రేపు చేసి పెట్టినారంటే ఇబ్బంది ఉండదు. వద్దులే రత్తాలు, తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చులే. అదేటండి అలాగంటారేటి? మన అరిసెలకి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళొచ్చి అడిగితే లేదంటే ఎలాగా? ఏం కాదు రత్తాలు, వదిలే, నన్ను విసిగించుకో. ఏంటి సీత, ఎందుకలా విసుక్కుంటున్నావు? ఎప్పుడూ లేంది ఈ మధ్య నీలో చాలా విసుగు, కోపం కనిపిస్తుంది. ఏమైంది నీకు? ఏమీ లేదండి, ఓపిక లేదు. ఏ ఒంట్లో బాలేదా? పద, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేద్దాం. వద్దండి, అంతా బాగానే ఉంది. చిన్న బద్ధకం అంతే. దానికంటే మీతో కాసేపు సమయం గడపాలని కోరిక. రా. కూర్చో. ఇప్పుడు చెప్పు సీత, ఎందుకు ఈ మధ్య చాలా డల్గా కనిపిస్తున్నావు? అసలు ఏమైంది? అదేం లేదండి, నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావో నాకు తెలీదా సీత? నాలో సగం కదా నువ్వు. నీలో మార్పు వస్తే నాకు అర్థం కాదా? ఎప్పుడూ లేంది నీలో కోపం, చిరాకు, విసుగు కనిపిస్తోంది. చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఏం మాట్లాడినా ఏదో దిగులు కనిపిస్తోంది. ఎక్కువ ప్రేమ, ఎక్కువ కోపం, ఇవన్నీ మనసులో ఏదో సమస్య ఉంటేనే బయటపడతాయి సీత. నాతో చెప్పడానికి ఏమైంది? ఏంటి నీ బాధ? చెప్పమంటారండి? నేను మీకు దూరం అయిపోతానని చెప్పనా? నేను లేకపోతే మీరేమవుతారు అని దిగులుతో ఉన్నానని చెప్పనా? నా ప్రాణం కంటే నా ప్రాణానికి ప్రాణమైన మీ గురించి గుండెలు పగిలేలా ఏడుస్తున్నానని చెప్పనా? ఎలా చెప్పనండి? ఎందుకు సీత నా దగ్గర ఏదో దాస్తున్నావు? అదేం లేదండి. నేను నమ్మను. నీ మనసులో ఏదో ఉంది, అది నాకు చెప్పటం లేదు. ఏంటది? నా దిగులంతా అత్తమ్మ గురించేనండి. అవునండి, భర్త పక్కన లేకపోతే ఒక ఆడది పడే బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసండి. మావయ్య గారు అలా వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఆ శశి పెట్టే హింసలు భరించలేక పాపం అత్తమ్మ ఎన్ని కష్టాలు పడుతున్నారో. ఎలాగైనా అత్తమ్మకి మీరు తోడుగా ఉండాలి. మీకు అత్తమ్మ ఆదరణ దక్కాలి. దానికి నేనేం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అంటే అమ్మని నన్ను కలపాలి, అంతే కదా? అంతే కదండి. నాకంటే మిమ్మల్ని బాగా చూసుకోగలిగేది అత్తమ్మ ఒక్కరే కదా. అందుకే అత్తమ్మని మీకు దగ్గర చేయాలి. అలా చెయ్యాలంటే అంతా నీ చేతిలోనే ఉంది సీత. నా చేతిలోనా? చెప్పాను కదా, నువ్వు బిడ్డని కంటే ఒక్క అమ్మ ఏంటి,
ఎక్కడున్నా సరే నాన్న కూడా మనవడి కోసం పరిగెత్తుకుంటూ వస్తారు. తాతయ్య అయితే ఎంత మురిసిపోతారో తెలుసా? వాళ్ళని మన ఇంటికి రప్పించగలిగే శక్తి మనకి పుట్టబోయే బిడ్డకే ఉంది సీత. మీకు బిడ్డని కనివ్వగలిగే అంత ఆయుష్ కూడా ఆ దేవుడు నాకివ్వలేదండి. అప్పటిదాకా నా ఊపిరి ఉంటుందో లేదో తెలీదు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? మరి ఆ పనిలో ఉందామా? సారీ అండి, నాకు ఇవాళ మూడ్ లేదు. మనసంతా గజిబిజిగా ఉంది. అవునా? అయితే ఇలారా, నా వాళ్ళలో పడుకో. దేవుడా, నన్ను ఈ దేవుడికి దూరం చేస్తున్నావా? నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? ఎలా వచ్చింది? అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏంటి గంటయ్య, ఏమైంది? అమ్మాయి గారు, ఏం చెప్పమంటారు? ఆ కొత్త జంట ఎక్కడ ఖాళీ లేనట్టు మీ రూమ్నే ఆక్రమించారు అమ్మాయి గారు. అవును అమ్మాయి గారు, పెద్ద సౌండ్తో పాటలు పెట్టుకుని డాన్సులు వేస్తున్నారు అమ్మాయి గారు. కొట్టు 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 బెదర కొట్టు పిడియానే చెదర కొట్టు 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 విరగ కొట్టు విరహానే మంగళ్యం తంతున మంత్రాలే చదవన ఒకడల్లే మారన మురిపాలే పెంచన ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఏమైంది? ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా అదర కొట్టు 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 బెదర కొట్టు పిడియానే చెదర కొట్టు 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 విరగ కొట్టు విరహానే. రేయ్ ఆదిత్య, రేయ్ ఆదిత్య, తలుపు తీరా. ఆదిత్య, తలుపు తీయండి. తలుపు తీస్తారా లేదంటే పగలు కొట్టమంటారా? ఆదిత్య, రేయ్ తలుపు తీరా. ఆదిత్య, తీరా. రేయ్ తీ. ఏంటక్క, ఏమైంది? ఎందుకు అంతలా అరుస్తున్నారు? అరవడమా లేక నిన్ను 4 తన్నడమా? నీకంత సీన్ లేదులే అక్క. రేయ్, అసలు మీరిద్దరు నా రూమ్లోకి రావడం ఏంటి? రేయ్ ముందు బయటికి రండి. ఈ రూమ్లో ఏసీ చాలా బాగుందన్నయ్య. వేరే రూమ్లో ఏసీ బాగాలేదు, అందుకే మేము ఈ రూమ్ని తీసుకున్నాం. బెడ్ కూడా చాలా బాగుందన్నయ్య. షట్ అప్. ముందు మీ ఇద్దరు బయటకు వస్తారా లేదా? రేపు పొద్దునే వచ్చేస్తాం వదినా. మేము ఇంకా బోలెడు పాటలు పాడుకోవాలి, డాన్సులు చేయాలి. పద శైలు, పద పద పద. దా. రేయ్, అరే రేయ్, ఆదిత్య! రేయ్ ఆదిత్య, తలుపు తీరా. రేయ్ ఆదిత్య! ఆదిత్య, శైలు! రేయ్ నీ చీకటి తొలగించన్నా కొవ్వొత్తినై నీ భయమును తొలగించన్నా ఆ ఎత్తునై నీ గదిలో వ్యాపించన్నా. ఎంత కొట్టినా వాళ్ళు తలుపు తీసేలా లేరు. ఇక చేసేదేమీ లేదు. మన కర్మ. ఏ సోఫాలోనో కాసేపు పడుకుందాం. రామ్మా, రాలుడు పద.